ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగును. దేవునికి భయపడేవాడు మరెవ్వరికీ భయపడడు. ఈ లోకంలో అధికారులైనా ప్రమాదాలైనా దేవుని భక్తులను లొంగదీసుకోలేవు. నా దేవుడు నన్ను రక్షించగలడు అని అచంచలమైన విశ్వాసమే ఆ బహుధైర్యం. ఎవరైతే దేవుని కోసం నిలబడతారో దేవుడు వారి కోసం అగ్నిలోనైనా తోడుగా ఉంటాడు. ఆ ధైర్యం తరతరాలకు ఆశీర్వాదంగా మారుతుంది. రాజైన నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తామని ఆజ్ఞాపించాడు. అందరూ భయంతో మొక్కారు. కాని షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు యవనస్తులు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి రాజు ఆజ్ఞకు భయపడలేదు. మా దేవుడు మమ్మును రక్షించడానికి సమర్థుడు అని బహుధైర్యంతో రాజు ముఖం ముందే చెప్పారు. వారిని మండుచున్న అగ్నిగుండంలో వేసిన అగ్ని వారిని కాల్చలేదు సరికదా, దేవుడు వారితో కూడా నడిచాడు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మనుషుల బెదిరింపులకు, లోకపు పరిస్థితులకు భయపడని గొప్ప ధైర్యాన్ని నాకు దయచేయి. షద్రక్, మేషక్, అబేద్నెగో వలె నీయందు మాత్రమే భయభక్తులు కలిగి అగ్నిలాంటి శ్రమలలో కూడా నిన్ను స్తుతించే విశ్వాసాన్ని నాకివ్వు. నా ధైర్యం నా పిల్లలకు ఆశ్రయంగా ఉండునట్లు నన్ను బలపరచు. ఈ రోజంతా నీ కృప, నీ శక్తితో నన్ను భద్రపరచు తండ్రి. ఆమెన్.